ఈ స్టాక్ చూస్తే పాస్ట్ 7-8 మంత్స్‌లో దాదాపుగా 34% అయితే కరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో, ఈరోజు మనం ఆ స్టాక్ యొక్క అనాలిసిస్ అయితే చేద్దాం. సో, ఆ స్టాక్ వచ్చేసి మ్యాజిగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. సో, ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేసేదేంటంటే, సో, ఈ స్టాక్‌లో ఎలాంటి టెక్నికల్ స్ట్రక్చర్ ఫార్మ్ అయింది. అంతేకాకుండా ఇంపార్టెంట్ కీ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి? ఫర్దర్‌గా గుర్తుంచుకోవాల్సినటువంటి కీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి? అంతేకాకుండా ఇప్పుడు ఈ లెవెల్స్ నుంచి 3000 వరకి ఒక మంచి ర్యాలీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందా? సో, ఇవన్నీ కూడా డిస్కస్ అయితే చేస్తాను. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. సో, మన ఛానల్‌లో నేను బ్రేక్‌ఔట్ స్టాక్స్ అండ్ ట్రెండింగ్ స్టాక్స్ అనాలిసిస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో, ఇలాంటి వీడియోస్‌ని మిస్ కాకుండా ఉండడానికి ఇప్పుడే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ మీకు ఈ అనాలిసిస్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేస్తూ షేర్ కూడా చేయండి. ఆల్‌రైట్. ఇక స్టాక్‌లోకి గనుక వెళ్తే ఈ స్టాక్ చార్ట్‌ని గనుక మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే 2024 జులై నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేద్దాం. ఇక్కడ స్టాక్ 2024లో ఫస్ట్ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసినట్టయితే కనిపిస్తోంది. తర్వాత 2024 డిసెంబర్‌లో కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసినట్టు కనిపిస్తోంది. ఆ తర్వాత జనవరి 2025లో కూడా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసినట్టు మనకు క్లియర్‌గా కనిపిస్తోంది. సో, ఆ రెడ్ డౌన్ యారోస్‌ని చూస్తే మనకి క్లియర్‌గా అయితే కనిపిస్తోంది. సో, ఈ ట్రెండ్ లైన్‌ని స్టాక్ స్ట్రాంగ్‌గా రెస్పెక్ట్ చేసినట్టు మనకి క్లియర్‌గా కనిపిస్తోంది. సో, మార్చ్ 2025లో చూస్తే స్ట్రాంగ్ వాల్యూమ్‌తో బ్రేకౌట్ అయితే చేసింది. సో, దీనివల్ల మనకి ఫర్దర్‌గా మంచి మూవ్ రావచ్చనే సిగ్నల్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో, ఈ ట్రెండ్ లైన్ దాదాపుగా 8 మంత్స్ పీరియడ్‌దని చెప్పవచ్చు. సో, ఈ బ్రేకౌట్ తర్వాత మనకి 2762 వరకి ఒక మూవ్ అయితే కనిపిస్తుంది. సో, మళ్ళీ ఈ జోన్‌కి గనుక వస్తే సో, దీన్ని రీటెస్ట్ జోన్ అని చెప్పవచ్చు. సో, లెవెల్స్ కనుక చూస్తే 2508 నుంచి 2587 వరకి ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పవచ్చు. ఇక అప్‌సైడ్ చూస్తే ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్‌గా మనకి 2674 దగ్గర అయితే కనిపిస్తోంది. ఇక లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే డైరెక్ట్‌గా 2842 నుంచి 2930 వరకైతే కనిపిస్తోంది. సో, ఈ స్టాక్‌లో ఒక పెద్ద ర్యాలీ అయితే రాబోతుందా? మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో చెప్పండి. అంతేకాకుండా నెక్స్ట్ ఏ స్టాక్ యొక్క అనాలిసిస్ మీకు కావాలో కూడా కామెంట్‌లో చెప్పండి.